శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణాసింధం జ్ఞానం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదానం. శ్రీ గురుభ్యో నమ. గణాధిపతయే నమ. శ్రీ శివభక్తి విలాసం పేరే పురాణ కథలు, శివభక్తుల కథలు అన్నమాట. ఇప్పుడు ఎపిసోడు 16 చెప్పుకోవాలి. 15 ఏం చెప్పుకున్నామంటే, కుమ్మరి దంపతులు కఠోర వింత నియమము విని ఆ జనమంతా అబ్బురపడ్డారు. అక్కడితో ఆపాం. ఇప్పుడు ఎపిసోడ్ 16 చెప్పుకోవాలి. ఇక చేసేది లేక దంపతులు నీలకంఠుడు అతని భార్య ఒక గడను పట్టుకుని అట్లే మునిగారు. గుంపు ఆసక్తిగా చూస్తూ ఉంది. దంపతులు పైకి లేచారు. ఆశ్చర్యం, వారిద్దరూ నవనవలాడు వయస్సు సొబగులతో అప్పుడే వివాహమైన యువజంటగా మారిపోయారు. చూడగా ఆ యోగి స్థానంలో నందివాహనంపై కూర్చున్న నటేశ్వర మహేశానుడు దిక్కులను తన పవిత్ర జ్ఞాన ప్రకాశంతో తాళింపజేస్తూ, ఓయే నీలకంఠ, నీకింత పునర్జన్మరా. పూర్వపు నియమములు ఇంక వర్తించవు. ఇక నుంచి మీరు నిండా 100 ఏళ్ళు కాపురం చేసి సంతానవంతులై సుఖములను పొంది కడపట నన్ను పొందగలరు అని ఆనందించి కైలాసానికి చక్కా వెళ్ళాడు. నీలకంఠ దంపతులు అట్లే శివుని ఆనతి చొప్పున జీవించి చివరకు చిదాకాశమే తమ సుధామంగా పొందగలిగారు. ఈ కథను శ్రద్ధగా వినిన నటేశ్వరుని అనుగ్రహమును సంపూర్ణముగా పొందగలరు. ఆరాధన విశాఖ నక్షత్రం మార్గళి మాసం. ఇప్పుడు భక్తేంగిత ప్రదుడు మహర్షులు, ఓ అగస్త్య మహాభగవానుడా, తన అనన్య భక్తిచే శంకరుని కింకరుడుగా చేసుకున్న సుందరమూర్తి గాథను చెప్పిదిరి. నియమపాలనతో శివమహిమను ప్రకటించుకున్న నీలకంఠుని కథనం వీటివి. వేదాంత జ్ఞానములకు అధికారం లేని వారికి, శివసేవకు నోచుకోని వారికి కైవల్యం ప్రార్థించిన సందర్భం ఉన్నచో వినగోరుచున్నాం అని వినయంతో అడుగుగా వారికి శ్రీ అగస్త్యుడు ఇట్లు చెప్పనారంభించాడు. శ్రీ అగస్త్యుడు, జ్ఞాన యోగ కర్మల పరిజ్ఞానము ఏమాత్రం లేకపోయినను శివపాద భక్తి చేత భగవంతుడు శంకరుని వలన సమస్త కోరికలు తీరినట్లు చేసుకుని ముక్తిని పొందిన భక్తులు కలరు. దక్షిణ దేశంలో కావేరీ తీరమున ధనికులైన వైశ్యులచే నిండిన ధనవర్ధనము పురమున్నది. ఎంత దరిద్రుడైనా సరే ఆ పురంలో కాపురం ఉన్నట్లయితే ధనికుడైపోతాడు. ఆ నగరంలో శ్రీమంతుడైన వైశ్యోత్తముడు జనైంగిత ప్రదుడు అనే పేరుతో ప్రసిద్ధుడై రత్నముల నాణ్యతను పరీక్షించట్లో నైపుణ్యం కలిగి ఉండేవాడు. దేహి అని యాచించిన వారికి అతడు ఉదారంగా తన సంపదను పంచి ఇచ్చేవాడు. అతని భార్య పేరు వసుమతి. అతనికి గృహలక్ష్మి ధర్మలక్ష్మి అయి ధర్మా విదోభూతేషు కామోస్మి అన్న గీతాచార్యుని వాక్యమును అనుగుణముగా జీవితమును పండించుకున్నట్లో సహకరించుతూ ఉండేది. వారిద్దరూ సంపదలు చేకూర్చు సౌఖ్యములను చాలా కాలం అనుభవించిన వంశోద్ధారకులు కలగని కారణంగా క్రమేపీ ఆ సుఖములు నిస్సారములు అనిపించసాగాయి. జనైంగిత ప్రజలు తన వ్యాపార కలాపము దక్షత గల అనుచరుడిగా అప్పచెప్పేసి ధార్మిక జీవనం గడుపుటకు సంకల్పించుకున్నాడు. ఒకనాటి ప్రాతకాలమున అతని భార్యతో కూడా కావేరి నదిలో స్నానమాడి తిరిగి వచ్చు మార్గంలో ఒక పౌరాణికుడు శివపురాణమును వినిపించుతుండగా ఆకర్షితుడై ఆ కథను విన్నాడు. తన్మయులై ఇద్దరు ప్రతిదినము ఆ కథను వినసాగారు. అట్లా వారికి శివుని యందు అనన్య భక్తి, అవ్యాజ భక్తి, అచంచల భక్తి కుదిరింది. ఆ భక్తి చేత వారికి సంసార విషయాలపై మక్కువ తగ్గి శాంతి స్థిరం అవసాగింది. శివపురాణము పరిసమాప్తి అయిన పిదప వారక సద్బ్రాహ్మణుని ప్రసన్న చేసుకుని అతనిచే లోకోత్తరమైన
పంచాక్షరి మహామంత్రమును ఉపదేశమును పొందారు. తక్షణంగా ఆ విప్రులకు విశేషమైన సంపత్తిని సమకూర్చారు. ఆ మంత్రజప ప్రభావం వలన జనైగిత ప్రజలకు విశుద్ధమైన తత్వవిచారము జనించింది. మోక్షమందు ఆశ తీవ్రమై గురువుకు శ్రద్ధగా ఉపచారం చేసి వినయముగా, భగవన్, నాకు ముక్తి ఏ అభ్యాసం చేత వెంటనే లభించగలదు? ఏ మార్గంలో నాకు శాంతి, జ్ఞానము, భక్తి సహజమై భాషించగలదు? నీవు సర్వజ్ఞుడవు, దయానిధివి, నేను అర్హుడనైతే చెప్పగలవు అని అడిగాడు. అప్పుడు సుజ్ఞాని ఆ విప్రవర్యుడు కొంత తడవు మౌనం వహించి సౌమ్యము స్ఫుటము ఆయన స్వరముతో ఇలా పలికాడు. తండ్రి, నా మాట యందు విశ్వాసమే ఈశ్వరుని నీ పట్ల ప్రసన్నునిగా చేయనది. నీవు అడిగిన సందేహములన్నిటికీ కూడా సత్సంగమే సమాధానము. సత్పురుషులు సజ్జనులతోటి సాంగత్యమే సత్సంగం. నీకు సజ్జనుల దుర్జనుల లక్షణములను వివరించదను, వినుము. దేహమే నేను అని భావంతో దేహమునే సర్వస్వము అని కలదని, దేహమే సర్వస్వం అని భావించు ధనము, బంగారం, పొలము, ఇళ్ళు వీటి యందు అంతులేని ఆశ కలవారై ఎడతేక లౌకిక వ్యవహారములందు మురికిలోని పందుల వలె వాని అందే సౌఖ్యం అనుభవించువారు భగవంతుని ముక్తిని తలపని వారు దుర్జనులు అని తెలుసుకోనము. ఇక సజ్జన లక్షణం వినుము. శివుడే సమస్తం, శివుని ఎందే సమస్తం ప్రతిష్ఠితమై ఉన్నది. అతడే యమునికి శాసకుడు, అతనినే శరణ చెందవలను. ఓ శివ, శంకర, మహాదేవ, నీలకంధర, నీలబాంధవ, మహాకాల, కాలకాల, ఆయుదేవమా, నీకు జయము తండ్రి. కాలునికి కవళము కానున్న నన్ను కాపాడవా? నన్ను నీవానిగా దాసునిగా చేసుకో ప్రభు అని అహర్నిశం భావించువారు సత్పురుషులు. వారు భస్మరుద్రాక్షలు ధరిస్తారు, శివలింగాచరణ నిమగ్గులై కాలం గడుపుతారు. ఇట్టి సత్పురుషులను అనగా శివభక్తులను సేవించరచే శివుడు త్వరగా ప్రీతి చెందుతూ ఉన్నాడు. కాబట్టి భక్తింగిత పద సత్సాంగత్యం చేయము, సత్పురుషులను అన్ని విధములా సేపు, నీకిదే మార్గము అని ఉపదేశించాడు. భక్తింగిత ప్రజలకు గురుని మాటలు హృదయంలో చక్కగా నాటుకున్నాయి. ఆనాటి నుండి అతడు శివభక్తుల సేవయే జీవిత పరమావధిగా ఆచరించసాగాడు. దట్టమైన రుద్రాక్ష మాలికలు అతనికి హృదయమునకు సదా కౌగలించుకునసాగాయి. సూర్యోదయానికి పూర్వమే అతని జప, వ్రత, పూజ అనుష్ఠానములు పూర్తి అవుతాయి. శివభక్తులకు అన్నవస్త్ర దానము కావిస్తూ భక్తింగిత ప్రజలు అనే బిరుదును సార్థకం చేసుకోసాగాడు. అతని భార్యకు భర్తను అనుసరించటే, భర్తకు సహకరించటే లోకమైంది. కానీ వారి వింత జీవిత విధానం వారిని బంధువుల నుంచి దూరం చేయటే కాకుండా వారి ద్వేషములకు కూడా గురి చేసింది. అయినా మేలు విలువలే వాళ్ళు చెల్లించలేదు. వీరి సత్ప్రవర్తన సంతోషించిన సాంబుడు ప్రసన్నుడై అనుగ్రహించుటకు సంకల్పించాడు. ఒకరోజు భస్మరుద్రాక్షలు ధరించి 25 ఏళ్ల వయసులో ఉన్న ఆచారహీనుడైన మెండ బ్రాహ్మణ వేషముతో కులుకు చేష్టలతో వైశ్య దంపతులు ఇంటికి వచ్చి గుమ్మం వద్ద నిలబడి కేక వేశాడు. లోపల నుండి వసుమతి మృష్టాన్నం పట్టుకుని అతని వద్దకు వచ్చింది. అతను ఆ పదార్థముల వంక చూడక ధూర్త శేఖరుడై ఆమె కన్నుల్లోకి చన్నులపైకి చూపులు సంధించసాగాడు. ఆమె తొట్టుపడక భిక్ష తీసుకోమని హెచ్చరించినను అతను సరుకు చేయడు. ఆమెను ఆపాద వస్తువు కన్నులతో కబడించసాగాడు. అయినా వసుమతి క్షమ వహించి భర్తను రమ్మని కేకవేసింది. భక్తింగిత ప్రజలు వచ్చి హెచ్చరించినా ఆ వెట్ట యువకుని చేష్టలో మార్పు రాలేదు. పైపచ్చు మర్మముగా ఇకిలిస్తూ నర్మగర్భముగా నేను ఈ రకపు భోజనం కోసం కాదు వచ్చింది అన్నాడు. వైశ్యుడు ప్రశ్నార్థంగా చూడగా ఆ జార చక్రవర్తి, ఈ తిండి కోసం నీ వద్దకి రావాలనా? ఎవరైనా పెట్టగలరు? నేను భస్మరుద్రాక్షధారిని, నాకు కావాల్సింది ఇచ్చావా తీసుకుంటాను, లేకుంటే పోతాను అంటూ వెంతిరిగాడు. అప్పుడు వైశ్యుడు అతని పాదములపై పడి, స్వామి, మీ కోరిక నిస్సంకంగా తెలపండి, అది మీరు అవుతుంది అని బ్రతిమలాడాడు. సిగ్గుమాలిన అటవీపుడు, నాకు నీ భార్య కావాలి అని ఇట్టే చెప్పేశాడు.
శివశివ, ఎంత ధైర్యం, ఎంత సిగ్గునితనం! భక్తాంగిత ప్రజలు భార్య కన్నుల్లోకి చూశాడు. వసుపతి ఏమి గ్రహించిందో భర్తకు ప్రణమిల్లి మెండగాని అంటే ఆ అతని యొక్క వెనకాల నడిచింది. ఇదంతా గ్రహించిన వీరి బంధువులు ఈ చేష్టల వలన తమ వంశములకు అప్రతిష్ట కలుగుట తథ్యమనుకుని ఆ మెండబాపని చంపుటకు వచ్చేశారు. వెనక నుంచి చూసిన వైశ్యభక్తుడు పదునైన కటారిని అందుకుని తన ధర్మమునకు అడ్డు వచ్చిన ఆ దుండగులను దుర్మాడి చూసినంతలో పీనుగుల పోగు సృష్టించాడు. బ్రాహ్మణ భిక్షువును సుక్షేమంగా సాగనప్పటికీ చూశాడు. కానీ ఏడి అతను కనపడ్డాయే. వైశ్యుని వీర వ్యవహారం చూసి జడిసి ఈ హడావిడిలో పరుగు తీరేది కదా. భక్తి అంకిత ప్రజలు భార్య అడగ్గా తనకు తెలియదంది. ఇంతలో ఆ ప్రదేశం అంతా మనసుకు హాయి గొలుపు చల్లని వెలుగుతో నిండిపోయింది. వృషభారూఢులై పార్వతీ పరమేశ్వర చుట్టూ సకల దేవతలు కూడి నాదమేదరముగా ఆ అమృతమూర్తులను కొలుస్తూ ఉన్నారు. శివుడు ఆ పుణ్యవైశ్య దంపతులకు దుర్లభమైన మోక్షం ప్రసాదించి హతులైన బంధువర్గములకు పటాటోప సైతంగా స్వస్థానములకు వెడలిపోయాడు. ఆరాధన ఉత్తర నక్షత్రం మార్గశిర మార్గళీ మాసం. ఇక్కడితోటి ఈ ఎపిసోడ్ విరామం ఇద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.